ఎన్టీఆర్ గారితో సాన్నిహిత్యం ఏర్పడితే ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 2 సార్లు అంతవరకు ఉన్న 7-8 years ఆయనతో పాటే తిరిగాం. ఆయన మల్లికార్జునరావు గారిని ఒకసారి మీరు ఎంపీ అవ్వాలండి, ఢిల్లీ వెళ్ళాలి అని కూడా చెప్పారు. మిమ్మల్ని రాజకీయాల్లో రమ్మని కానీ ఏం అడగలేదు అసలు ఆయన? అడిగారు. మీరు ఎందుకు ఒప్పుకోలేదా ఏంటి? అంటే రాజకీయాలు ఇష్టం ఉండవా మీకు? అదేం లేదు, ఎప్పుడు ఎంతసేపు నా ఓన్ కాంట్రాక్ట్స్ ప్లస్ ఫామ్ ఉంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని. అంతగానే లేదు, రాజకీయాలకు ఇప్పుడు నేను ఎంటర్ అవ్వలేదు. ఆయన ఎన్టీఆర్ అంటూ ఉండేవారు, మీరు ఎందుకండి టైం ఎంత వచ్చేసుకుంటారు, మీరు ఢిల్లీకి వెళ్ళిపోవాలంటుండేవారు అన్నమాట. అంటే నేను ఏం మాట్లాడలేదు. రామారావు గారు ఎన్నిసార్లు కలిసి ఉంటారు? నేను ఆల్మోస్ట్ అట్లీస్ట్ వీక్ ఒకసారి కలిసేవాడిని. వారానికి ఒకసారి? వారానికి ఒకసారి ఖచ్చితంగా వెళ్ళేవాడిని. ఓకే. ఏదో సబ్జెక్ట్ ఉండేది పిలిచేవారు. ఒక్కరోజు ఏమైందంటే ఇలాగే యదేశ్ ప్రసాద్ ఫోన్ చేసి, ఆయన పిఏ గణిపేటలో ఉంటారు, ఇప్పుడు స్కూల్స్ వస్తూ ఉంటారు, ఆయన ఫోన్ చేసి అన్నగారు రమ్మంటున్నారు వెంటనే వచ్చేయన్నారు. ఎప్పుడు అర్లీ మార్నింగ్ 3:45 ఆ టైంలో ఫోన్ చేశారు. అప్పుడు నేను తయారయ్యి ఆ రోజు మా మదర్ వస్తుంది, అదే రోజు నేను వెళ్ళి మా మదర్ పికప్ చేసుకోవాలి. అంటే ఎలాగంటే మా మదర్ పికప్ చేసుకోవాలి, వెళ్ళకపోతే చాలా కష్టం, నేనే వెళ్ళాలి, కాబట్టి అన్నగారు చెప్పండి నేను రాలేను, మీరు ఆయన చెప్పండి అని చెప్పారు. అంటే సరే, ఇక ఏం చెప్పారు అయిపోయిన తర్వాత అంత అయిపోయిన తర్వాత వెళ్ళి మా మదర్ తీసుకొని ఇంట్లో డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ నేనే వెళ్ళాను. తర్వాత వెళితే ఆయన ఏమన్నారు, ఒకటే మాట అన్నారు, టైం చేతులు మనం ఉండకూడదండి, మన చేతులు టైం ఉండాలన్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే టైం చేతులు మనం ఉండకూడదు, మన చేతిలో టైం ఉండాలి, మన దగ్గర టైం ఉండాలి అన్నారు. అమ్మగారు చాలా ఇంపార్టెంట్ కదా. అదే చాలా ఇంపార్టెంట్. కానీ టైం కన్నా అమ్మగారే ఇంపార్టెంట్ చెప్పాలంటే. అమ్మగారు చాలా ఇంపార్టెంట్, వెళ్ళాలి అని చెప్పారు. మీ సొంతూరు అసలు ఎవరండి? సార్ గుండెమే అంటే విజయవాడ దగ్గర అండి. మా నాన్నగారికి గుండెమేడ అని విజయవాడ దగ్గర, ఇప్పుడు మంగళగిరి ఎదురుగుండా కనిపిస్తూ ఉంటుంది అమరావతి. ఓకే, రాజధాని నగరం. మేనమా కూర్చోండి. ఇంకా మీ పిల్లల్ని వాళ్ళని తీసుకెళ్ళేవాళ్ళండి రామారావు గారి ఇంటికి, ఫంక్షన్లకి వాటికి? మూడో అమ్మాయి ఎప్పుడు వెళ్ళి కూర్చునేదంటండి ఆయన రూమ్లో. అదే చెప్తుంది, ఇప్పుడు కూడా చెప్తుంది. ఆ చిన్నమ్మాయి కదా, పాప పాప అని పిలిచినా సరే చూసేదాన్ని కాదు, ఎగురుకుండా గంతులేసేదాన్ని. ఆయన వెళ్ళి ఆయన ఉయ్యాల ఉండేది, ఆయన కూర్చునేదాన్ని. అంటే ఆయన స్టారు, పెద్ద స్టార్ అని వాళ్ళకి తెలియదు కదా ఈ జనరేషన్ వాళ్ళకి. జనరల్గా అప్పటికి రాజకీయాలకు వచ్చేసారు పైగా. అప్పుడు కాకపోతే మిస్ అయిపోయామండి. అప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు, ఎటు ఫోటోలు దిగాలని ఐడియా కూడా లేదు. ఇప్పుడైతే ఏముంది, ప్రతిసారి ఫోటోలే కదా, ఐడియాలు లేదు. ఆయన నేను ఎప్పుడు అనుకునేదాన్ని, వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలి, తర్వాత ఆయన మా ఇంటికి పిలవాలి అనుకునేదాన్ని, కానీ చేయలేకపోయాను. అది కొంచెం నాకు అనిపిస్తూ ఉంటుంది. అన్నిసార్లు కలిసాము, అసలు ఫోటోలు కూడా లేదు. ఫోటోలు ఉన్నాయి, అంటే వర్క్స్లో ఉన్న ఫోటోలు ఉన్నాయి, అక్కడ ఇంట్లో ఉన్నాయి, అంతే తప్ప వెళ్ళి కావాలని ఎప్పుడు దిగల. పెళ్ళికి ప్రతిసారి పిలిచేవాళ్ళు, పిలిచినప్పుడల్లా ఆయనే సొంతంగా రాసేవారు. మీ ఇంట్లో ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తే వచ్చేవాళ్ళ? ఆయన ఫంక్షన్కి అప్పుడు మా పిల్లల ఫంక్షన్కి అప్పటికి కరెక్ట్గా పెళ్ళికి ముందే చనిపోయారండి. చనిపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన వైఫ్ ఇద్దరు వచ్చారు, అందరూ వచ్చారు ఫ్యామిలీ మొత్తం. 1995 డిసెంబర్లో ఓ రోజు ఈవినింగ్ ఆయన పిఏ మోహన్ రెడ్డి ఉన్నారు. మోహన్ వచ్చి అమ్మగారు రమ్మంటున్నారు అన్నారు, ఈవినింగ్ అరౌండ్ 6 o'clock టైంలో. ఓకే. అందరూ ఇల్లు చాలా దగ్గర కదా, మాట్లాడడానికి చాలా దగ్గర, వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళారు. అప్పటికే కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారు ఆయన, అమ్మగారు. అప్పటికే కూర్చున్నాము, వెళ్ళి నమస్కారం చేసి కూర్చున్నాను, కానీ ఆయనే మాట్లాడలేదు. మరి ఎందుకు పిలిచారో తెలియదు, వెళ్ళి కూర్చున్నాను. అలా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలాగే కూర్చోము. ఆయనకి ఎదురుగా నేను కూర్చున్నాను తప్ప ఆయన ఏం మాట్లాడలేదు. ఏం చెప్పాలో నాకేం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఆ టైంలో ఆ వంటతడు వచ్చి, అయ్యా భోజనం రెడీ అయింది అని అన్నాడు. అప్పుడు ఆయన తలెట్ట కూర్చుని, అబ్బా మీతో భోజనం చేయాలని చెప్పి పిలిచానంటే అంతగానే ఏం లేదు,
అందుకని లేదు, అందుకోసం మేము వెళ్ళిపోయాము. ఈ టైంలో మేము భోజనానికి పిలిచాను, అంతగా ఏం లేదండి, రండి భోజనం చేద్దామని చెప్పి మేమైతే కూర్చొని భోజనం చేసాము. ఆ తర్వాత కబుర్లు చెప్పుకుని 10 నిమిషాలు కబుర్లు చెప్పుకుని నేను మా ఇంటికి వచ్చేసాను. అది 95 డిసెంబర్లో జరిగింది, 96 జనవరిలో చనిపోయారు. అంతే. ఆ జ్ఞాపకాలు ఉంటే ఒకసారి బాధేస్తూ ఉంటుంది. ఎంత బాధ వేస్తుందో చెప్పాలండి, అది గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా బాధ వేస్తుంది. డిసెంబర్లో చూసాము, మళ్ళీ 18 తారీఖు చనిపోయారు, చాలా బాధ వేస్తున్నారు. ఈ సినిమాలు బాగా చూసేవాళ్ళ మీరు చిన్నప్పటి నుంచి? అన్ని రామారావుని, నాగేశ్వరరావుని అందరూ చూసేవాడిని. అసలు కొత్త సినిమా వస్తే తప్పని చూడాల్సిందే. పైగా మీ దగ్గరలో రామాపురం ఏమో నాగేశ్వర గారిది గుడివాడ దగ్గర, ఈయనేమో నిమ్మగూరు. ఇప్పుడు నాగేశ్వర కాలేజీ ఉంది కదా, దానికి నేను ఒక డోర్ ఉంది. అంటే అక్కినేశ్వర కాలేజీ కూడా నేను డోర్ ఉంది ఇప్పుడు కూడా, ఇవాళ కూడా. అంటే ఆ రోజుల్లో మా నాన్నగారు ఏం చేశారంటే 1000 రూపాయలు ఇచ్చి, ఓకే, ఆ రోజు 1000 రూపాయలు ఆయన ఒక్కడే ఇచ్చాడు అనమాట. మిగతా 500 అట్లా ఇచ్చేవారు. ఇప్పుడు కూడా మా నాన్నగారి పేరు మొట్టమొదటి ఉంటుంది, నాగేశ్వర పేరు తర్వాత మా నాన్నగారి పేరే ఉంటుంది. మీ నాన్నగారి పేరు ఏంటండి? శోభనాద్రి, యార్లగడ్డ శోభనాద్రి. యార్లగడ్డ శోభనాద్రి గారు. ఆయన పేరు ఇప్పుడు కూడా యార్లగడ్డ శోభనాద్రి ఉంటుంది. సో నేను దానిలో డోనర్, ఇప్పుడు నేనే కంటిన్యూ అవుతుంది వాళ్ళకి. నా తర్వాత మా సోబుకి అప్ చెప్తాను. ఇంకోటి అండి, ఇప్పుడు ధూమ్ సినిమా చేశారు కదా, హిందీలో ధూమ్ అనే సినిమా చేశారు. ఆ ఫ్లైఓవర్ సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి కదా, అవి మీరు కన్స్ట్రక్షన్ చేసిన ఇదే ప్లాన్? బాంబేలో ఏమైనా చేశారా మీరు అసలు? బాంబేలో, అవును, అది మేము చేసింది. కేబుల్ బ్రిడ్జి అదొకటే కేబుల్ స్టేట్ బ్రిడ్జి. బాంబేలో కార్గా జంక్షన్లో ఉంటుంది. కార్గా జంక్షన్లో కేబుల్ స్టేట్, ఇట్ ఫుల్ 8 లైన్, ఇటు 4 అటు 4, 8 లైన్ ట్రాఫిక్ అది డే చేసింది. అది కూడా జస్ట్ 1 ఇయర్ బెస్ట్ వర్క్ అవార్డు కూడా ఇచ్చారు దానికి. 1 ఇయర్లో కంప్లీట్ చేశారు దాన్ని. ఇప్పుడు సాధారణంగా కేబుల్ బ్రిడ్జి ఆ సెక్యూరిటీగా ఉంటాయండి. ఇప్పుడు మన కేబుల్ బ్రిడ్జి కూడా ఉంది, అవి గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయి అసలు. ఉంటాయండి. ఇప్పుడు అది మన దగ్గరికి 50 ఇయర్స్ అయిపోయింది, బాగుంది కదా. ఆ బ్రిడ్జి కట్టి చాలా కాలం అయింది కదా. మరి ఇప్పుడు ఫస్ట్లో అందులో మేము చేసి ఓన్లీ 1 స్పాన్, వేరే ఇక్కడ కేబుల్ స్టేట్ కొంచెం పెద్దది, చాలా పెద్దది. హైదరాబాద్లో చేస్తే చాలా పెద్దది. అదేమో కావాలని మేమే ఇన్సిస్ట్ చేసి మేమే దాన్ని కేబుల్ స్టేట్కి చేసాం అన్నమాట. ఒరిజినల్గా మామూలు రోడ్ బ్రిడ్జే, కానీ అలా కాదు, కేబుల్ స్టేట్ ఇంకా బాగుంటుందని చెప్పి దాన్ని కేబుల్ స్టేట్ చేసి చేసాము. ఇంకా మీరు కట్టిన ఏమున్నాయి ఇక్కడ హైదరాబాద్లో? కానీ హైదరాబాద్ మన దీని పేరేంటి, ఫల్క్రమా దగ్గర బ్రిడ్జ్ ఒకటి, మేజర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది అది. ప్లస్ ఇక్కడ దీని పేరేంటి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక కింద రైల్వే ట్రాక్ ఉంటుంది, పెయిన్ బ్రిడ్జ్. ఇలా తర్వాత హుబ్లీలో చేసాము, హుబ్లీలో చేసాము. తర్వాత ఇక్కడ ఉక్ సిటీ అని దీనిలో ఉంది, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో, చాలా, అది కూడా రైల్వే బ్రిడ్జ్. అది కూడా ప్రీషియస్ కాంక్రీట్ బ్రిడ్జ్ అది కూడా చాలా రైల్వే బ్రిడ్జ్, అది కూడా చాలా పెద్ద బ్రిడ్జ్ అది కూడా మేము చేస్తాం. లైఫ్ అంతా మొదటి నుంచి అన్నీ ఎక్కువ బ్రిడ్జెస్, మధ్య మధ్యలో కొన్ని బిల్డింగ్స్ కూడా చేసాం అన్నమాట. మొత్తం నా లైఫ్లో స్టార్టింగ్ నుంచి చివరి వరకు యాక్చువల్గా బ్రిడ్జెస్ ఎక్కువ చేశారు. సాధారణంగా ఎల్ఎన్టీలు పని చేసుకుంటూ బయటికి రావాలంటే రిస్క్ చేస్తున్నాం అనుకుంటారు, మీరు అట్లా అనుకోలేదా? అదే ఎల్ఎన్టీ ఆయన ప్రెసిడెంట్ అండి, ఆయన అడిగారు కూడా వెళ్ళొద్దండి, నా తర్వాత మీరేను రామకృష్ణ గారు, ఎల్ఎన్టీ రామకృష్ణ, ఆయన ఇప్పుడు లేరు కదా, ఆయన అడిగితే కూడా అంటే ఎల్ఎన్టీ రామకృష్ణ మా అన్నయ్యకి వియ్యకుడు ఉండమన్నారు, కానీ లేదు నేను ఓన్ అప్పుడు లేదు నేను ఓన్ చేసుకుందని చెప్పి వచ్చేసాను. ఇంటికి వచ్చి నాతో కూడా చెప్పారు. రామారావు గారి గురించి ఇంకా ఏం చెప్తూ ఉండేవాళ్ళు ఆయన అడగడం కన్నా మీరు చెప్పండి ఒకసారి. అంటే రండి, నేను చాలా మంచి గారు రామారావు గారి గురించి, మల్లికార్జున గారు అందరి గురించి మంచి చెప్తారండి, ప్రతి ఒక్క గురించి కూడా చూడలేదు అది తెలియదు. ఆ రామారావు గారు అందరికీ తెలుసు కదండి, చాలా నిజాయితీ మనిషి. ఎవరి డబ్బులు ఒక్క రూపాయి కూడా ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోలేదనే మల్లికార్జున గారు చెప్పేవారండి. ఎవరి డబ్బులు నాకు అవసరం లేదు అనే చెప్పేవారు.
ఆయన ఇప్పుడు అంటారు ట్రైన్లో వెళ్ళేవారు, ఇప్పుడు వాళ్ళందరూ ఫ్లైట్లు అన్ని చేస్తున్నారు కదా, అప్పుడు ఎందుకు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేయటం అని చెప్పేసి ట్రైన్లోనే వెళ్ళేవారు అని చెప్పేవాళ్ళ. చెప్పేవారు. ఆయన ట్రైన్లోనే వెళ్ళేవారంట, ఆయన కారులోనే వెళ్ళేవారంట, ఆయన ఇంట్లోనే ఉండేవారంట. ఇప్పుడు మరి చీఫ్ మినిస్టర్ పెద్ద పెద్ద ఇల్లు అన్ని కట్టేసేసుకుని ఆ లగ్జరీ ఏం లేదు ఆయనకి. చాలా గొప్ప అయిన కింద లెక్క కదండి, చాలా గొప్ప అయిన ఆయన. ముఖ్యంగా అసలు ఎవరి డబ్బులు ₹1 కూడా తీసుకోకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రూపాయి జీతం తీసుకున్నారు ఆయన. ఆయన కూడా పాపం చాలాసార్లు అనేవారు, నాది నీకొద్దు నీది నాకొద్దు అనేవారు.